గ్రామీణకు 10 లక్షల మంది దరఖాస్తులు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకు రాష్ట్ర వ్యాప్తంగా 10,42,000 మంది దరఖాస్తులు చేసుకున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు తెలియజేశారు. వీటిని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఫిబ్రవరిలో మంజూరు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలం, సొంతిల్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలియజేశారనమాట. అధికారులు వచ్చిన తర్వాత 3,10,000 గృహాలను పూర్తి చేసి లబ్ధాలకు అందించాం. మరో 5,68,000 ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. చిత్తూరు, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇళ్ల నిర్మాణం పురోగతి బాగుంది. అల్లూరు సీతారామరాజు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాలో కేటాయించిన గృహాల్లో 53% కంటే తక్కువ పురోగతి నమోదైంది. వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల గృహాలను పూర్తి చేయాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాల వారీగా పూర్తి చేయాల్సిన గృహాలకు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించాం. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పనితీరుపై ప్రజల్లో కొంత అసంతృప్తి అయితే ఉందని కూడా చెప్పారు. ఏది ఏమైనా 10 లక్షల పైన కొత్తగా దరఖాస్తులు అయితే వచ్చినాయి. ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఫిబ్రవరిలో అవకాశం, అంటే ఫిబ్రవరిలో అనుమతులు అయితే వస్తాయని చెప్తారన్నమాట. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్